నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇథైలిన్ కంపెనీ రేగులపల్లి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఇథైలిన్ కంపెనీ ద్వారా చెడు వ్యర్థాలు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు అటు చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక అది కూడా ఒక ఇథైలిన్ కంపెనీ. అక్కడ ఉన్నటువంటి ఇథైలిన్ కంపెనీ వ్యర్థాలు మరి దగ్గరలోనే ఉన్నటువంటి తోటపల్లి చెరువులో కలుస్తూ దాని యొక్క వ్యర్థాలు కలుస్తూ ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి చేపలు అన్నీ మరణించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ఇథైలిన్ కంపెనీ యొక్క వ్యర్థాలు విడుదలై మరి ముదిరాయిలకు, మత్స్యకారులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు, గ్రామ ప్రజలకు కావచ్చు అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. శ్వాసకోత సంబంధిత వ్యాధులు కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్కు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇథైలిన్ కంపెనీని మూసివేసి మరి యొక్క ప్రాంత ప్రజలకు మరి హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి దుర్వాసన మనకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉంటే కూడా అసలు భరించలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నా మరి పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి 2 ఫ్యాక్టరీలను కనుక మూయించకపోతే మరి ముదిరాల పక్షాన కావచ్చు, ఈ ప్రాంత ప్రజల పక్షాన కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము.